నమస్తే. ఈ 32nd హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెస్టివల్‌లో ఓవరాల్‌గా చూసుకుంటే గద్దర్ ప్రాంగణం అని పేరు పెట్టేసిర్రు. ఈ గద్దర్ ప్రాంగణం ఒక స్టాల్ స్పెషల్లీ గద్దర్ గారి కోసమే ఏర్పాటు చేసిర్రు. సో, ఇక్కడ గద్దర్ గారికి సంబంధించిన బుక్స్ ఏవైతే రీసెంట్‌గా రిలీజ్ అయినాయో, సో, ఆ బుక్స్ చాలా వరకు మంది ఆన్‌లైన్‌లో అడగడం ద్వారా సో, ఇక్కడ ఈ స్టాల్ ఏర్పాటు చేసిర్రు. సో, ఇంకోటి ఇక్కడ గద్దర్ ఫౌండేషన్ అనే స్టాల్ కూడా ఏర్పాటు చేసిర్రనమాట. సో, దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో ఉన్నారు. సో, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో సార్. నమస్తే అండి. ఏంటి సార్ ఈ గద్దర్ ప్రాంగణం అండ్ ఈ గద్దర్ ఫౌండేషన్ విశిష్టత? గద్దర్ ప్రాంగణం అనేది ప్రభుత్వం ఈసారి హైదరాబాద్ బుక్ ఫేర్ వాళ్ళు నిర్ణయించి పెట్టడం జరిగిందని చెప్పారు. గద్దర్ ఫౌండేషన్ వచ్చేసి బేసిస్ ఆఫ్ మా ఫాదర్ ఆయన తీసుకున్న సామాజిక కార్యక్రమాలతో పాటు అనేక ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేశారు. అనేక సామాజిక కార్యక్రమాలు కూడా చేశారు. సో ప్రజలకి ఏవైతే ఉన్నాయో అవి తెలియజేయడానికి, వాటిని కంటిన్యూ చేయడానికి నేను గద్దర్ ఫౌండేషన్, నేను పృథ్వీరాజ్, మేము అందరం కలిసి మెంబర్స్గా ఉండి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. వీఆర్ ఇన్ ది ప్రాసెస్. దాంట్లో భాగంగా మాకు ఈసారి స్టాల్ కూడా ఇవ్వడం జరిగింది ప్రభుత్వంతో. ఇవి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో జనవరి 31st ఇవి విడుదల చేయడం జరిగింది బుక్స్ని. ఈరోజు బుక్స్ ప్రదర్శనలో, ఫెయిర్స్లో మేము బుక్స్ని ఫర్ సేల్స్ పెట్టామండి, టు రీచబుల్ టు ది పీపుల్. గద్దర్ ఫౌండేషన్ అంటే మీరు ఇక్కడ ఆబ్జెక్టివ్స్, ఎయిమ్స్ ఇవన్నీ పెట్టాము. నానా స్కూల్ నిర్మాణం చేశారు, దాదాపు ఒక 20,000 మంది పిల్లలకు చదివించారు. హైదరాబాద్ నగరంలో కానీ మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల గుడిసెలు ఉద్యమాలు జరిగినప్పుడు పేదవాళ్ళకు తన అండగా ఉండేవాడు. ఉదాహరణకు ఇప్పటికి కూడా మా వెంకటాపురం ఏరియాలో రైలు పట్టాల పొంటి 50 ఏళ్ళ నుంచి దాదాపు 1000 గుడిసెలు ఉన్నాయి. వాళ్ళ కోసం ఉత్తరాలు ప్రత్యుత్తరాలు ప్రభుత్వంతో జరుగుతూ ఉన్నాయి. యాదమ్మ నగర్లో దాదాపు 2500 గుడిసెల వరకు పట్టాలు ఇప్పించాడు. అలాగే అక్కడ మా తమ్ముని పేరు మీద ఒక కమ్యూనిటీ హాల్ని కట్టి వాళ్ళకే అంకితం చేశాడు. గద్దరన్న లీగసీని ముందుకు తీసుకుపోయేటందుకు కుటుంబ సభ్యులుగా మెయిన్గా గద్దరన్న సన్ సూర్యకిరణ్ ఒక నిర్దిష్టమైన ఒక ప్రణాళికతోటి ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసి గద్దరన్న ఆశయాలు, ఆలోచనలు, తన సమాజం ఎట్లా ఉండాలి అనేది ఏదైతే తన మొదటి నుంచి, తన బాల్యం నుంచి కూడా ఏదైతే ఫైట్ చేసుకుంటూ ప్రజల వెంబడే ఉండి వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా ఒక పేదోళ్ళ హక్కుల గురించి, పేదోళ్లకు ముందు చూపు గురించి కావచ్చు, అటువంటి దాన్ని సాహిత్య రూపకంగా బహుశా నేను అనుకుంటా భారతదేశంలో ఉన్నతమైనటువంటి స్థాయి వాళ్ళకి మొదలు పెడితే పామరుల వరకు కూడా తన సాహిత్యంతో కేవలం అలరించుడు అనేది కాకుండా ఒక ఆలోచన బిల్డప్ చేసి సమాజం గురించి ఏ స్థాయికైనా కానీ పోయి స్ట్రగుల్ చేసి కొట్లాడేటువంటి మానసిక స్థితిగతులను తయారు చేసేటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి సాహిత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసే దాని గురించి అని ముఖ్యంగా ఈ ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ అయింది. అంటే సార్ రీసెంట్గా మనం చూసుకోవచ్చు, అంటే గద్దరన్నకు సంబంధించి ఏదైతే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఉందో, సో దాని పేరు తీసి గద్దరన్న పేరు పెట్టాలని చెప్పి స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేయడం జరిగింది సార్. సో దానిపైన ఏమంటారు? విద్యార్థులు ఎవరైతే పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ నుంచి చేస్తున్నారో వాళ్ళందరూ కూడా నానా భావోద్వేగంతో ఉండి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. వాళ్ళ వరకు వాళ్ళు దాన్ని సమంజసంగానే అనుకోవచ్చు. గద్దర్ ఫౌండేషన్ తరఫు నుంచి కూడా మేము మా ప్రతిపాదనలను పంపించబోతున్నాము. డెఫినెట్లీ మనం తెలంగాణలో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ వాళ్ళ ప్రతిపాదనల్ని శాంతియుతంగా ప్రభుత్వానికి పంపించడం వల్ల ఏమవుతుందంటే, ఇట్స్ అ టైమ్ ఫర్ పీస్ పీరియడ్. ఏవైతే ప్రతిపాదనలు ఉన్నాయో ఆ ప్రతిపాదనల్ని ప్రభుత్వానికి పంపించవచ్చు. అది వాళ్ళు ఆలోచించి నిర్ణయం చేసుకుంటారు. సో విన్నారు కదా, ఇది గద్దర్ ఫౌండేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఏదైతే గద్దర్ గారి లెగసీ ఏదైతే ఉందో అది కంటిన్యూ చేసే దిశగా మేము ప్రయాణిస్తాం. సో గద్దర్ గారు ఏవైతే కలలు కన్నారో, ఏవైతే ఆశలు తీసుకున్నారో, సో వాటిని పిల్లలకి చెప్పడం, వాటిని కంటిన్యూ చేసే విధంగా ఈ గద్దర్ ఫౌండేషన్ ఉంటుంది అన్నట్టు చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో రాణా ప్రతాప్, హైదరాబాద్ బుక్ ఫేర్ నుంచి.